ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ నేడు హైకోర్టు విచారించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఈ నెల 21న హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని, విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ నేడు హైకోర్టు విచారించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఈ నెల 21న హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని, విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ నేడు హైకోర్టు విచారించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ షాలిని. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోని నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా ఏదైతే దీనికి 55 కోట్లకు సంబంధించిన డబ్బులు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా విదేశాలకు తరలించారని కూడా అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా విచారణ కార్యాలయంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, అన్ని పారదర్శకంగానే ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరిగిందంటూ కూడా కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నా మీద కావాలనే కూడా ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టింది. కాబట్టి దీన్ని కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణకు రానుంది. సో ఈ నేపథ్యంలో మరి హైకోర్టు క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేస్తుందా లేదంటే లేదా ఏ విధంగా ఉంటుందని మాత్రం చూడాల్సిన పరిస్థితుంది. మొత్తంగా ఈ కార్ రేసింగ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి దీనికి సంబంధించి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో కూడా ఏదైతే ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఇటు కేటీఆర్, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి బిఎస్ఎన్ రెడ్డి ముగ్గురుపై కూడా A1, A2, A3గా కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా
దీనికి సంబంధించి అయితే ఈ రోజు క్యాష్ పిటిషన్ సంబంధించి విచారణకు వస్తుందని చెప్పొచ్చు శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.